ఇప్పటికి అప్పటికి కంపేర్ చేసుకుంటే ఫైనాన్షియల్ సాటిస్ఫాక్షన్ అయినా ఉందా? అమ్మా అప్పుడు 350 ఇచ్చినా 10 రోజులు తినేవాళ్ళం నా కొడుకు నేను. ఇప్పుడు 3500 ఇచ్చినా 10 రోజులకి సరిపోతుంది. నువ్వు ఏమని చెప్పను దీనికి డెఫినేషన్ నేను. ఓకే. ఎప్పుడు కూడా రెక్కాడితే కానీ డొక్కాడదు. త్రినేత్రి మూవీ షూటింగ్ టైంలో ఒక ఇన్సిడెంట్ ఏదో ఒకటి ఉంది అని చెప్పేసి విన్నాం, ఏంటది? త్రినేత్రం అని గోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో ఒక మూవీ జరిగిందమ్మా. ఆ మూవీ జరిగినప్పుడు ఈయన ఎంఎస్ నారాయణ గారి వైఫ్గా ఇచ్చారు నాకు. అక్కడ సీన్ ప్రకారం నన్ను బొమ్మను చేసి అమ్మేస్తాడు కళ్ళు చిదంబరానికి. ఆ బొమ్మను చేసి బొమ్మ చెయ్యాలి, ఇది బొమ్మ అని కళ్ళు చిదంబరాన్ని నమ్మించాలంటే నేను బొమ్మలాగా కనపడాలి. మట్టేస్తారు మీద, బకెట్లతో బురదలాగా ఏదో కలిపి రేగడ మట్టి కలిపి వేసేవాళ్ళు మీద. పొద్దునే వేసేసేవాళ్ళు. ఆయన వచ్చేవారు కాదు. రోజంతా మట్టి, వేరే చైర్లు ఇలా కూర్చోవాలి, భోజనం చేయటం లేదు, మజ్జిగ తాగాలి స్ట్రా పెట్టుకుని, వచ్చేవాళ్ళు కాదు. రెండో రోజు మట్టేశారు, మూడో రోజు మట్టేశారు, రాలా, అసలు రానే లేదు ఆయన. ఆ తర్వాత కోడి రామకృష్ణ గారు కోప్పడి, ఎవరా అమ్మాయి అసలు ఏంటి ఆ మట్టేసి కూర్చోబెడుతున్నారు రోజు అంటే, పలానా సీను ఉంది, అవును ఎంఎస్ వచ్చాక చేయొచ్చు కదా అని. ఆ రోజు వస్తున్నాను ఆన్ ది వే అంటున్నారండి అని అంటే ఈయన ఫోన్ చేసి కోప్పడ్డారు. ఓపెన్ ప్లేస్ అది, రూమ్స్ ఏమి లేవు, ఆ మట్టి వేస్తే చలికి ఒక రకంగా అయిపోయింది. అన్నిటికంటే బాధ అసలు మరి ఎందుకు కలగలేదు, నాకున్న ఇంట్రెస్ట్ వల్ల కలగలేదేమో. ఇప్పుడు ఆలోచించుకుంటే అలా ఎలా ఓర్చుకున్నాను నేను, నాకు ఆశ్చర్యం కలుగుతుంది. నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, క్లీన్ చేసుకొని ఇంటికి వెళ్ళటానికి వాటర్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇక్కడ నీళ్ళు లేవమ్మా ఇంటికి వెళ్ళిపోనేవాళ్ళు. కారులో ఎక్కించుకునేవాళ్ళు కాదు, కారు పాడైపోతాం, బురద ఉంది కదా, ప్రొడక్షన్ వ్యాన్లో ఎక్కించేవాళ్ళు. ఏదో గిన్నె బోర్లించుకొని ఆ గిన్నె మీద కూర్చునేదాన్ని. బాబు ఫోన్ చేసి ఇన్కమింగ్కి పడుతుంది, అవుట్ గోయింగ్కి పడుతుంది డబ్బులు. తలుపు తీసి నుంచి వస్తున్నా అని చెప్పి ఫోన్ పెట్టేస్తే బాబు తలుపు తీస్తే టక్ మన మట్టితోటి ఎక్కేసేదాన్ని మెట్లు. బాబు నీళ్ళు పెట్టి రెడీగా ఉంచేవాడు, ఆ మట్టి కడుక్కునేదాన్ని. అది ఇప్పుడు బాధ కలుగుతుంది. అప్పుడు ఎందుకో మరి అలాగా అదొక పిచ్చి. బాహుబలికి కానివ్వండి, ఈ బ్రహ్మోత్సవం సినిమాల్లో కూడా వెళ్ళి జూనియర్ ఆర్టిస్టుల దగ్గర వెళ్ళి నించోవటం కూడా జరిగిందంట కదా. నుంచోవడం అంటే అమ్మా, ఇప్పుడు సైరా అంటే నేను ఆర్టిస్ట్గా అనుకుని వెళ్ళి అక్కడ ఇంచుమించు అలాగే నుంచోవాల్సి వచ్చింది గ్రూప్లో. ఈ అదేంటి బాహుబలికి బ్రహ్మోత్సవానికి నేను కోరుకుని వెళ్ళా. ఇలాగ 1200 డైలాగ్ ఆర్టిస్టులని, కంపెనీ ఆర్టిస్టులని 1000-1200 అలా ఇచ్చి పట్టుకెళ్తుంటారు కదా లేడీస్ని, జెంట్స్ని అందరినీ. నేను అడిగి నేను వస్తానని చెప్పి వెళ్ళా. ఎందుకంటే డైరెక్టర్ని వెళ్ళి నేను ఆర్టిస్ట్ని అండి, నాకు సరైన వేషం పట్టలేదు అని ఇక్కడ బ్రహ్మోత్సవం డైరెక్టర్ గారితో, అక్కడ రాజమౌళి గారితో శాంతినివాసం సీరియల్ చేశాను నాన్నతోటి, నేను అప్పటి నుంచి ఉన్నాను అని అడగాలని ఉద్దేశం. ఓకే, జరగల. అసలు వెళ్ళని ఎవరు చుట్టూ. ఈ నమస్తే అంటే నమస్తే అన్నాడు, గుర్తుపడతాడేమో అనుకున్నాను. ఆయన గుర్తుపట్టలేదు రాజమౌళి గారు. అసలు ఈ బ్రహ్మోత్సవం అయితే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన మీకేం పని ఇక్కడ, వెళ్ళండి అవతలకి అన్న. ఇంకేమంటారు. ఇప్పటికి కూడా ఆడిషన్స్కి వెళ్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అంటే వెళ్ళి కనిపించి ఆడిషన్ ఇవ్వటం అన్నీ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఫేస్ చేస్తున్నారా ఆడిషన్స్కి కూడా ఎలో చేయకుండా? అంటే ఏంటంటేమా, ఒక డైరెక్టర్ కథ రాసుకుని దాన్ని ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఓకే చేయించుకొని సెట్స్ మీదకి తీసుకురావడానికి చాలా అవస్థ పడతాడు ఆ డైరెక్టర్. అతను ఒక దగ్గర ఆఫీస్ పెట్టుకొని కూర్చున్నప్పుడు నేను ఒక వీడియో పంపించేసి చూడు అని, ఏదో నేను పెద్ద భానుమతిని అని అనకుండా మనం వెళ్ళి నేను ఆడిషన్ చేస్తానా అని అడిగితే వాళ్ళు అదే సేలింగ్ సేమ్ బోట్ కదా, అందుకని కనెక్ట్ అవుతానని నేను కొన్ని వద్దన్నా నేను వెళ్తా. వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటారు మీరు ఎందుకమ్మా వచ్చారంటారు. పోన్లే నాన్న వచ్చాను కదా ఆడిషన్ ఇచ్చేస్తాను అంటాను. ఇచ్చి నేనే సొంతగా రాసుకుని, అంటే ఆడిషన్ ఇచ్చేటప్పుడమ్మా మనం పెద్ద సీను డైలాగ్ నేర్చేసుకుని ఏమంటివి అని ఇంత పెద్ద డైలాగ్ నేర్చుకుని వెళ్ళితే వాళ్ళకి అంత టైం ఉండదు. ఓకే, వాళ్ళు కూడా ఆ ఇదిలో ఉంటారు. నేనే సొంతగా రాసుకుని ఒక నిమిషంలో ఒక 5-6 ఎక్స్ప్రెషన్స్ పలికేలాగా ఒకటి రాసుకుని రెడీ చేసుకొని వెళ్ళి ఇస్తానన్నమాట ఆడిషన్. వాళ్ళు సీన్ ఇదండి, ఈ టైప్ ఆఫ్ ఎమోషన్ అంటే అది చేస్తా. సీన్ మీరు ఇస్తారండి, నన్ను చేయమంటారా ఓన్గా అని అడుగుతా. ఓన్గా చేయమంటే నేను ఓన్గా రాసుకుని కొన్ని పెట్టుకుంటాను. ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, వ్యాంప్ క్యారెక్టర్స్లో ఎక్కడ చూడలేదు మిమ్మల్ని.
ఎందుకు ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు రాలేదా? వచ్చిన ఒకటి వచ్చింది, ఓకే, ర్యాంప్ క్యారెక్టర్ ఓహో, వచ్చింది. ఎవరు మన క్రిష్ గారు, ఇదమ్మా నండి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది సాంగ్లో ఆ ఇంటికి నేను హెడ్ అనమాట. తర్వాత డైవర్షన్ ఆంటీ అని ఒక ఆమె చేశారు అది. అయితే నన్ను అడిగితే నేను అన్నాను, సార్ ఇంతవరకు నేను చేయలేదు, కానీ ఒకవేళ చేస్తే ఒకళ్ళు రిసీవ్ చేసుకున్నారనుకోండి, ఇలాంటివి చేయడానికి ఇంకా నాకు ఏజ్ లేదు కదా, అప్పటికే 45 ఏముంది నాకు, తర్వాత చేయాలన్న ఏజ్ లేదు కదా నాకు, ఇంకెందుకు చేయటం అని అన్నా నేను. అంటే అలా చూస్తారు, మీ ఇష్టం సార్ చేయమంటే చేస్తానని. మళ్ళీ ఎందుకు ఈమె అనుమానిస్తుందిలే ఎందుకు అనుకున్నారేమో, ఇంకప్పుడు వేరే ఆమెతో చేయించారు. అదొక్కటేనా వచ్చింది ఆఫర్? ఒక్కటే వచ్చింది. ఓకే, ఒక దగ్గరికి వెళ్తే నాకు తెలియక అది వ్యాంప్ రోల్ అని వాళ్ళే వద్దనేసారు. టవల్ కట్టుకొని పడుకోవాలి, అల్లరి నరేష్ వచ్చేదో మసాజ్ చేస్తాడు, అటువంటి సీన్ ఏదో ఉందన్నారు. అంటే అదేంటి సార్ నాకు చెప్పలేదు కదా అన్నాను. అనేటప్పటికి డైరెక్టర్ వద్దులేండి ఈవిని పంపించేసేయండి అన్నారు. తర్వాత ఎవరో చేశారు అది. మాకు పలానా ఇప్పుడు ఫీమేల్స్ ఉంటే మాకు పలానా వాళ్ళే కావాలి అని చెప్పేసి రికమెండ్ చేసుకుంటారంట, నిజమేనండి అది? ఏమోరా మరి మనకు అలా ఇండస్ట్రీలో పలానా దగ్గర జరుగుతుందంట కదా, మీరు నాకు కొంచెం చెప్పొచ్చు కదా అని అడిగే వాళ్ళు ఎవరూ లేరు నాకు ఇంతవరకు ఎవరూ లేరు. ఇప్పుడు నరేష్ గారికి ఇంట్లో ఇబ్బందిగా ఉంది, నాకు సరిగ్గా జరగట్లేదండి అని చెప్పినప్పుడు ఆయన పెన్షన్ రాయించారు. మళ్ళీ ఆయన్ని వెళ్ళి ఎక్కడన్నా మీరు చేసే ప్రాజెక్ట్లో నాకు సినిమా ఇప్పించండి అని అంటే ఎన్ని ఆబ్లిగేషన్ అడుగుతాం మనిషిని. నేను అందుకు అడగను. నేనేమనుకుంటా, ఏదన్నా ఒక మంచి వేషం నేను చేసింది ఆ టీవీ అలా తిప్పుతుండగా వాళ్ళు చూస్తే బాగుండు, పాపం ఇప్పుడు బాగానే చేస్తుందా నాకు ఇస్తారు అనేది ఒక మంచి హోప్ ఉంటుంది ఇప్పటికి. అలీ గారి దగ్గర అడుగుతాం మళ్ళీ, నేను బాగానే చేస్తాను కదా నాన్న నాకు చెప్పొచ్చు కదా అంట. ఏమంటారు అలీ గారు? అంటే అలాగే చెప్దామంటారు. ఆయన చాలా మందికి హెల్ప్ చేస్తారమ్మా. నాగబాబు గారి దగ్గరకు కూడా అవకాశాల కోసం వెళ్ళారా మీరు? వెళ్ళానమ్మా. ఆయన అసలు ఎవరు వచ్చినా కూడా, నువ్వు ఆ 10 ఏళ్ల పిల్ల రాని, 100 ఏళ్ల ముసలమ్మ రాని, ఎవరు రాని, మగోడు రాని, ఎవరు రాని ఆయనకి వీలైనంత చేసి పంపిస్తారు. మీరు వెళ్ళినప్పుడు ఏంటి? ఏం లేదు, మనం ఏంటమ్మా ఎందుకు వచ్చావు నన్ను కలవడానికి అని అడుగుతారు. ఓకే, ఒక్కొక్కళ్ళు డబ్బు అవసరం కోసం వెళ్తారు, నాకు ఎంత ఇవ్వండి అని అంటారు. వాళ్ళ కష్టాలు ఉన్నాయా లేదా, నిజంగా అవసరం ఉందా లేదా అని కూడా పాపం ఆయన చూసుకోరు, ఆయనకి వీలున్నంత ఆయన ఇస్తారు. మనం వెళ్ళింది ఎందుకంటే నాకు పని ఇప్పించండి అని అడిగాను. నేను ఇప్పించారు, చేశాను. ఏ మూవీలో అండి? మూవీగా సీరియల్ సీతామహాలక్ష్మి. ఓహో, ఇప్పిస్తారు. మళ్ళీ ఇంకో సీరియల్లో కూడా మళ్ళీ ఇప్పించారు, చెప్తారు. ఆయనకి చెప్పాల్సిన అవసరం లేకపోయినా కూడా, నువ్వు ఆర్టిస్ట్ అమ్మా, బాగా చేసావు. నా అదృష్టం ఆయన కాంబినేషన్లో పడింది. ఎవరో పాప చనిపోతే ఆ పాప చనిపోయే వరకు మిమ్మల్ని తలుచుకుందండి అని ఏదో చెప్తాను. మంచి సీన్ పడింది. సపోర్ట్ లేకుండా రావటమే ఒక బిగ్ స్టెప్ అనుకో. నేను ఎక్కడ ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఒకటి చెప్తాను మీకు. నేను ఎవరు సపోర్ట్ లేరు అని, నాకు ఎవరు సపోర్ట్ లేరు, వచ్చాను, అది నిజమే. కానీ ఒక మనిషి మాకు ఉన్నారు తెలిసిన ఆయన, ఇక్కడ బాగా పెద్ద దిగ్గజమైన డైరెక్టరు. ఆయన నమ్ముకొని రాలా, ఆయన అడిగి రాలా. ఎవ్వరు తెలిసిన వాళ్ళని అడిగినా ఎందుకమ్మా నువ్వు ఇక్కడికి వద్దు, ఇండస్ట్రీకి రాకూడదు ఆడపిల్లలు అని చెప్తారు వీళ్ళు. వచ్చి వెళ్ళాక అడుగుదాంలే, ముందు నిరూపించుకున్న తర్వాత అని. కొంతకాలం నేను కలవలేదు. దాసనారాయణరావు గారు మా బావగారికి మా అక్కగారి భర్త, మా సొంత బావ, ఆయన ఇద్దరు ఫ్రెండ్స్. పాలకొల్లులో మా మావయ్య గారు జోబులో డబ్బులు తీసేసి సిగరెట్లు కొనుక్కొని కాల్చే అంత క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళు. ఆడున్నాడు కదే, వాళ్ళు అదేంటి పాలకొల్లు వాళ్ళమ్మ, అలాగే మాట్లాడతారు మా బావ. ఆడి దగ్గరికి వెళ్ళు, ఆడు నాకు బాగా క్లోజ్, ఆడు నీకు వేషాలు ఇస్తాడు అని అన్నాడు. కాదులే బావా, ముందు నేను చేయని, ఆయన పెద్ద ఆర్టిస్ట్గాను పెద్ద, ఆయన డైరెక్టర్గాను పెద్ద కదమ్మా. కొన్ని చేసిన తర్వాత వెళ్దాంలే, ప్రతి వాళ్ళు వెళ్ళిపోమంటారు స్టార్టింగ్లో వెళ్తే. అందుకని కొన్ని చేసిన తర్వాత నేను వెళ్తే మనకి హెల్ప్ రాకపోగా, అరే మనవాళ్ళు కదా, ఒక కులం మాట అనకూడదులమ్మా, మరి అందరికీ కొంచెం గొప్ప ఉంటుంది కదా. మన కులం వాళ్ళు, మన చుట్టాలు, వీళ్ళకి నేను చాలా క్లోజు అన్నది లేకుండా చాలా బిటర్ ఎక్స్పీరియన్స్ అయింది. ఇక అందుకని ఏం జరిగిందండి? ఏంటంటే ఏం చెప్తామమ్మా, ఇస్తామంటారు, వేషాలు ఏమని అంటారు, ఏదో చెప్తారు. అట్లీస్ట్ ఇస్తామని అయినా అన్నారా? చనిపోయిన ఆయన గురించి ఏం మాట్లాడతాం మనం.
అంటే ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. చాలా చాలా చేదు అనుభవం అయింది నాన్న. ఇంకేం చెప్పను ఇంతకంటే నేను మీకు. ఉమ్, నేను వచ్చి రాగానే కొత్తగా కెమెరా కూడా తెలియకుండా నేను అడగలా. కొన్ని చేసి నేను ప్రూవ్ చేసుకుని ఇక్కడికి వెళ్ళానండి. ఇక వెళ్ళి ఇచ్చారండి. తేజ గారు ఇచ్చారు, పూరి జగన్నాథ్ గారు, శేఖర్ కమ్ముల అంటే వాళ్ళు కూడా ఒక పేరున్న డైరెక్టర్సే కదా. చెప్పి ఇలా చేయాలనుకుంటున్నాను అన్న తర్వాత చేశారు. నేను చెప్పిన తర్వాత కూడా నేను వెళ్ళిన తర్వాత కలిసిన తర్వాత కూడా 2 సినిమాలు చేశారు ఆయన. ఉమ్. ఇవ్వలే ఎందుకు వాళ్ళకి సీరియల్ సంస్థలు ఉన్నాయి కదా, సీరియల్స్ నడుస్తున్నాయి కదా. ఏంటంటారు రీజన్ ఏంటంటారు? ఏమో ఉమ్, మరి నేను ఇలాగే మా మామయ్య గారి జోబులో డబ్బులు కొట్టేసి వీళ్ళు సిగరెట్లు కాల్చారని సెట్లో అంటాననుకున్నారేమో. పిల్లలు ఎవరైనా చేస్తారు కదరా, చిన్న ఏజ్లో చేస్తే అది పెద్ద తప్ప. ఉమ్, అంటే అంత క్లోజు అని చెప్పుకోవడానికి చెప్తాం కానీ అది ఇప్పుడు చెప్తున్నా ఇన్ని సంవత్సరాల తర్వాత, 21 సంవత్సరం తర్వాత. ఉమ్. మా చుట్టాలని కానీ మాకు తెలుసు అని కానీ మా బావగారి క్లోజ్ ఫ్రెండ్ అని కానీ ఏమి ఎప్పుడు ఎప్పుడే ఫస్ట్ నోరిప్పా నేను.